మీకు ఒక 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కానీ హాస్పిటల్ బిల్లు 2,25,000 అయితే కంపెనీ కేవలం 70,000 మాత్రమే ఇస్తామంటుంది. మిగిలిన 1,55,000 మీ జేబులోంచే కట్టమంటోంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వదిలేస్తారా? చండీగఢ్ కి చెందిన ఒక వ్యక్తి మాత్రం వదలలేదు. ఇన్సూరెన్స్ దిగ్గజం స్టార్ హెల్త్ నే కోర్టు లాగి బుద్ధి చెప్పాడు. అసలు ఆ వ్యక్తికి ఉన్న పాలసీ ఏంటి, కంపెనీ ఎందుకు క్లెయిమ్ రిజెక్ట్ చేసింది, కోర్టు ఇచ్చిన సంచలన తీర్పేంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఈ యొక్క వీడియో మీ కష్టార్జితాన్ని కాపాడుతుంది. ఆ వ్యక్తి స్టార్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. దీని కవరేజ్ 5 లక్షలు. తన భార్యకు సర్జరీ అయితే 2,25,000 క్లెయిమ్ పెట్టారు. కానీ కంపెనీ కేవలం 70,000 ఇచ్చి మిగిలిన క్లెయిమ్ ని రిజెక్ట్ చేసింది. కంపెనీ చేసిన కొన్ని సాకులు, ఇంటర్నల్ గైడ్ లైన్స్, ఆ కంపెనీ రూల్స్ ప్రకారం ఈ సర్జరీకి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని, ప్యాకేజ్ రేట్స్, ఆ హాస్పిటల్ మాతో కుదుర్చుకున్న ప్యాకేజీ రేట్ల ప్రకారం క్లెయిమ్ సెటిల్ చేశామని. కానీ కన్స్యూమర్ కోర్టు కంపెనీ వాదనను తోసిపుచ్చింది. కోర్టు చెప్పిన 3 ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, పాలసీ డాక్యుమెంట్ లో లేని ఇంటర్నల్ గైడ్ లైన్స్ కస్టమర్ కు వర్తించవు అని. పాయింట్ నెంబర్ 2, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, పేషెంట్ ఎన్ని రోజులు ఉండాలి అనేది డాక్టర్ నిర్ణయం. ఇన్సూరెన్స్ కంపెనీ ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయించడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 3, ప్యాకేజీ రేట్లు అనేవి హాస్పిటల్ కు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఉన్న ఒప్పందం, దాంతో కస్టమర్ కు సంబంధం లేదు. చివరగా కోర్టు స్టార్ హెల్త్ కి గట్టి షాక్ ఇచ్చింది. మిగిలిన 1,55,000కు 9% వడ్డీతో చెల్లించడమే కాకుండా కస్టమర్ కు కలిగించిన మానసిక వేదనకు గాను 2 లక్షల జరిమానా, కోర్టు ఖర్చుల కోసం మరో 20,000 చెల్లించాలని ఆదేశించింది. సో మీ పాలసీ కవరేజ్ లోపల బిల్లు ఉన్నప్పుడు కంపెనీలు సాకులు చెబితే అస్సలు తగ్గకండి. కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.